తెలంగాణ రాష్ట్రం 2017లో నుండి నీటిలో ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాన్ని యూటిలైజ్ చేసుకుని మన ఎస్ఎస్సీకి మన పిల్లలకు రావచ్చు. ఇందుకు గాను ఒక్కో విద్యార్థి దగ్గర 30 నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న 9 మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది. యూజీ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలతో బీహార్ ఈఓయూ ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేసింది. పోలీసుల ముందు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు తాజాగా బయటకు వచ్చాయి. బీహార్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేసే సికందర్ కుమార్ యథవేందు తాను పలువురు నీటి విద్యార్థుల కుటుంబాలతో ప్రశ్నాపత్రం లీకేజ్ కు సంబంధించి బేరం కుదుర్చుకున్నారు అని సికందర్ కుమార్ యథవేందు తెలంగాణ బిడ్డ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో అక్రమాలు గుర్తించారు. బీహార్ ఈఓయూ అరెస్ట్ చేసింది. వీరిలో 4 విద్యార్థులున్నారు. ఇప్పుడు మరో 9 మంది విద్యార్థులకు ఈఓయూ నోటీసులు జారీ చేసింది. బీహార్ లోని వేర్వేరు జిల్లాలకు చెందిన వీరిని ఈ నెల 17, 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు నీట్